హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఎలా అయితే సోషల్ ట్రేడింగ్ అనేటువంటిది స్టార్ట్ చేయబోతున్నాము, మనం కాపీ ట్రేడింగ్ అని అంటారు, అదే సోషల్ ట్రేడింగ్. దీని మీద కొన్ని డౌట్స్, కొన్ని క్లారిఫికేషన్స్ అనేటువంటిది ట్రేడర్స్కి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మెయిన్గా ఏంటంటే అసలు ఎక్కువ గ్రీడీనెస్తో కొంతమంది మెసేజెస్ అనేటువంటిది పెడుతున్నారు. ఇక్కడ మనం గట్టిగా ఆలోచించాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేటువంటిది ప్రాబబిలిటీ గేమ్ అన్నమాట. దాన్ని ఎలా పడితే అలా గనక వాడితే చాలా అంటే చాలా దెబ్బేసేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొంతమంది యూట్యూబ్ ప్లాట్ఫామ్లో కాపీ ట్రేడింగ్లో కోట్లు సంపాదించవచ్చని ఫైనల్గా వాళ్ళే కోట్లు పోగొట్టుకున్నారు. సో మనం ఒక ప్లానింగ్ అనేటువంటిది కనుక లేకపోతే స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావడం అనేటువంటిది చాలా అంటే చాలా కష్టం. దానితోడు ఇప్పుడున్నటువంటి కాల పరిస్థితుల్లో ఇండియన్ మార్కెట్ కొంత డిఫికల్ట్గా ఉన్నది. ఎందుకని అంటే ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య సెబీ ప్రకారమే దాదాపుగా 60-65% తగ్గిపోయిందనమాట. ఎందుకని దాని లాట్ సైజ్ పెంచడం, అలాగే బ్యాంక్ నిఫ్టీ అనేటువంటిది మంత్లీ ఎక్స్పైరీ పెట్టడం. దీని కారణంగా ఏమవుతుంది, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలన్నా లాట్ సైజ్ 30 ఉన్నప్పటికీ కూడా ప్రీమియం యొక్క కాస్ట్ అనేటువంటిది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్ ది మనీనే దగ్గర 600-700 ప్రీమియం ఉంటుంది. అంటే దాదాపుగా ఒక లాట్ కొనాలి అంటే 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు కావాల్సిన పరిస్థితి ఉంది. దానితోడు ఏదో కొద్దో గొప్ప డబ్బు ఉంచుకొని ట్రేడ్ చేద్దాము అని అనుకుంటే సెల్లింగ్స్ చేసి ప్రీమియం డికేని క్యాష్ చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఒక లాట్ని సెల్ చేయాలి అంటే దాదాపుగా 2 లక్షల రూపాయల వరకు అవసరం. సో ఇది సామాన్యులకి అందేటువంటి అవకాశం లేదన్నమాట. అందుకని సైమల్టేనియస్గా దీన్ని బేస్ చేసుకొని కొంతమంది ఏం చేశారు అని అంటే బిట్ కాయిన్ వైపు పబ్లిక్ని టర్న్ చేశారు. ఎందుకు, దాంట్లో క్యాపిటల్ అనేటువంటిది తక్కువ ఉన్న ట్రేడింగ్ అనేటువంటిది చేసేయచ్చు. సో ఈ బిట్ కాయిన్ వైపు టర్న్ చేయడం ద్వారా ఏమవుతుంది, ఎక్కువగా బిట్ కాయిన్లో ట్రేడింగ్ అనేటువంటిది చాలామందికి అవగాహన అనేటువంటిది ఉండదు. కాబట్టి ఈ కాపీ ట్రేడింగ్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొని వచ్చేసి ఎట్లా పడితే అట్లా ట్రేడ్ చేసేసి పబ్లిక్కి కూడా కోట్ల రూపాయలు వస్తాయి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కల్పనని క్రియేట్ చేయడం అనేటువంటిది కొద్దిమంది చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ట్రేడర్ ఏమనుకుంటున్నాడు, సార్ $100 మనం పెడితే నెలకు ఒక $1,000 వస్తాయి, అంటే 10,000 పెడితే ₹1,00,000 వస్తాయా, అంటే ఎన్ని రెట్లు 1000 లెవెల్స్ ఎక్కువ వస్తుందా, 1000 పర్సెంటేజ్ రిటర్న్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఇది హైలీ ఇంపాసిబుల్ అన్నమాట. ఒక కాన్సెప్ట్ బేస్డ్గా ట్రేడ్ అనేటువంటిది లేకుండా మనం హై రిటర్న్స్ అనేటువంటిది మనం సంపాదించవచ్చు, చేయొచ్చు అని అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు అనే అవుతుంది. ఎందుకంటే దీన్ని స్లో అండ్ స్టడీగా ఈ ట్రేడ్స్ అనేటువంటిది చేయాలన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఇండియన్ మార్కెట్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తుందో ట్రేడర్స్కి, అటు ఈక్విటీలో ట్రేడ్ చేయలేక, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మీరు ఈక్విటీలో ట్రేడింగ్ అనేటువంటిది చేయండి. ఈక్విటీలో ట్రేడ్ కనుక చేస్తే మీకు ఎక్కువగా ఉపయోగం ఉంటుంది, అది భవిష్యత్తుకు కూడా బాగుంటుంది మీకు అని చెప్తే ఎవరో కూడా ప్రతి ఒక్కడు ఎవరైనా సరే యూట్యూబ్ పెట్టారంటే చాలు ఆల్మోస్ట్ ఆల్గా ఆప్షన్స్లో ట్రేడ్, బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్స్లో ట్రేడ్ గురించి చెప్తున్నారు. కానీ ఈక్విటీలో ట్రేడ్ గురించి చెప్పకపోవటం వలన ఈ ట్రేడర్స్కి కూడా ఈక్విటీలో స్లోగా ఉంటుంది కదా, ఒక ఇంట్రెస్ట్ అనేటువంటిది లేకుండా క్విక్ ఎర్నింగ్ ఆఫ్ మనీ కోసం ఎక్కువగా తాపత్రయపడుతున్నారు. దీనివల్ల ఈ ట్రేడర్స్ సాధించింది ఏదైనా ఉందా అంటే నథింగ్, పోగొట్టుకోవడం తప్ప మిగతాదేం లేదు. సరే, మరొక పాయింట్ కనుక వెళ్తే ఈ కాపీ ట్రేడింగ్ అనేటువంటి దాని ద్వారా బిట్ కాయిన్ ద్వారా వెళ్ళేసేసి లక్షలు అనేటువంటిది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకని వీళ్ళు లక్షలు ఇన్వెస్ట్ చేశారు, 1 or 2 టైమ్స్ ఎక్కువ రిటర్న్స్ రావచ్చు, కానీ లాంగ్ రన్లో మనకి స్టాక్ మార్కెట్ ఎక్కువగా ఇచ్చిందంటే అంతకంటే ఎక్కువగా తీసుకుంటుంది. కాబట్టి 6 లక్షలు, 10 లక్షలు, 25 లక్షలు, 35 లక్షలు, 15 లక్షలు ఇట్లా ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి అగమ్యగోచరం అయ్యి వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క క్యాపిటల్స్ కోల్పోవటం అనేటువంటిది జరిగిందనమాట. సో ఇది అంటే పబ్లిక్లో ఈ ఇమేజ్ అనేటువంటిది ఉంది. ఎందుకని ఉన్నది, ఎవడో ఆప్షన్స్లో ట్రేడ్లో ఇదిగో ఈరోజు నాకు 2 లక్షలు వచ్చింది, 3 లక్షలు వచ్చింది అని వాళ్ళ యొక్క P&L పెడితే వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళని ఎక్కువగా ఫాలో అవటం, వాళ్ళు అమ్మేటువంటి కోర్సులని వీళ్ళు కొంటారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడైతే అన్ని లక్షలు వచ్చినాయని చెప్తే
ప్రతి ట్రేడర్ కూడా మనకు కూడా అంతే వస్తుందని అనుకుంటున్నాడే కానీ వాడి క్యాపిటల్ ఎంత, వాడి రిస్క్ అండ్ రివార్డ్ ఎంత, అసలు వాడు చెప్పేది నిజమా కాదా అనేటువంటి దాన్ని రియాలిటీ గ్రౌండ్స్ని ఎనాలిసిస్ చేసుకోలేకపోతున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా బిట్ కాయిన్లో ఏమవుతుంది, ఈ ట్రేడ్ చేసేటువంటి వాళ్ళు ఇదిగో నాకు కుప్పలు తెప్పలుగా డబ్బులు వచ్చేస్తున్నాయి అనేసరికి పబ్లిక్ కూడా ఓహో కుప్పలు తెప్పలుగా డబ్బులు వస్తాయి అనేటువంటి భావంతోనే ఉంటున్నారు. కాబట్టి నేను స్పష్టంగా చెప్పాలి అనుకుంటున్నటువంటిది ఒకటే ఒక విషయం, ఇది స్లో అండ్ స్టడీగా వెళ్ళాల్సిందే. లక్షల లక్షల డబ్బులు వస్తాయి అనుకునేటువంటి వాళ్ళు అసలు నా జోలికి మాత్రం రావద్దు. అంటే మనం చేసేటువంటి కాపీ ట్రేడింగ్లో మీరు పార్టిసిపేషన్ అనేటువంటిది చేయవద్దు. నేను ఒక్కటి మాత్రం చెప్తాను, క్యాపిటల్ని ప్రొటెక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ఎర్నింగ్ ద మనీ ఇన్ స్టాక్ మార్కెట్. మీరు మీ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అని అంటే మీరు సగం స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయినట్టే లెక్క. కాబట్టి మన ఫస్ట్ క్రైటీరియా మనం పెట్టేటువంటి $100ని మనం ప్రొటెక్ట్ చేసుకునేటువంటి విధంగా మన యొక్క స్టాక్ మార్కెట్ జర్నీ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఈ కాపీ ట్రేడింగ్ అనేటువంటిది ఉంటుంది. ఇది కూడా ఒక సీరియస్గా ఒక ఛాలెంజింగ్గా ఈ కాపీ ట్రేడింగ్ని స్టార్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దీని వెనకమాల దాదాపుగా ఒక 2 నెలల పాటు చాలా పెద్ద ఎక్సర్సైజ్ అనేటువంటిది చేయడం జరిగింది. సో మా యొక్క మెయిన్ క్రైటీరియా ఏంటంటే క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేయడం ఫస్ట్ ప్రయారిటీ, ఆ తర్వాత స్లోగా ఎర్న్ చేయడం అనేటువంటిది. ఇప్పుడు కొంతమంది ఫస్ట్లో 0.01 లాట్తో మొదలెడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా దాన్ని 1 లాట్ అనుకోండి, 1 లాట్తో ట్రేడ్ చేసి ఏకాఏకిని ఇసుకు పుట్టేస్తుంది అనమాట. ఇసుకు పుట్టేసి ఈ యొక్క ఫాలోవర్స్ లేకపోతే ఇంకా ఎక్కువగా ఏదో ఒకటి చేసేయాలని నానా రకాల గందరగోళం చేసి ఒకేసారి 100 లాట్లు తీసుకుంటారు. అట్లానే జరుగుతాం. 100 లాట్లు తీసుకొని ట్రేడ్ చేస్తే మీకు ఒక్క స్పైక్ ఇచ్చిందంటే మీ క్యాపిటల్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఒక ట్రేడర్ అనేటువంటి వాడు తన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకొని ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాలి. ఈ రెండిట్లో ఏ ఒక్కదాన్ని యొక్క బ్యాలెన్స్ తప్పిపోయినా కూడా క్యాపిటల్ మొత్తం నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఒకసారి మనం ఎలాగో క్యాపిటల్ని పెట్టగలుగుతాం, కానీ రెండోసారి అదే క్యాపిటల్ని తీసుకొని రావాలంటే, ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ తీసుకొని రావాలంటే ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో డబ్బులు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. మనీని చాలా ఈజీగా మనం కన్సిడర్ చేయకూడదు. మనీగానే భావించాలి. అది ఒక చాలా విలువైనటువంటిదిగా భావించాలి. మనం ఒక 10,000 ఇప్పుడు 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఒక నెగ్లిజెన్సీగా, నిర్లక్ష్యంగా వచ్చేస్తాయి కోట్లు వచ్చేస్తాయి అనేటువంటి భావంతో ఎవరో చెప్పినటువంటి మాటలను విపరీతంగా నమ్మేసేసి ఎట్లా పడితే అట్లా ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి చేశారు అని అంటే మీకు మీ డబ్బు మీద సరైనటువంటి ప్రేమ అభిమానం లేదని అర్థం. ఎప్పుడైతే మీ డబ్బు మీద మీకు అభిమానం లేదో ఆటోమేటిక్గా మీ నుంచి దూరం అయిపోతుంది. అదే జరిగిందనమాట. సో మనం క్యాపిటల్ పెట్టేటప్పుడు ఎన్నో రకాలుగా ఆలోచించి చాలా ప్లాన్డ్గా చేయాలి. మాస్టర్ ట్రేడర్ అనేటువంటి వాడు ఇంకా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. గతంలో కూడా సెబీ పర్మిషన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు మేము కాల్స్ ఇవ్వటం అనేటువంటి జరిగింది. దాదాపుగా ఒక 8 నెలలు 9 నెలలు. ఆ తర్వాత మా మదర్కి బాగా తర్వాత ఈ యొక్క సెబీ రిస్ట్రిక్షన్స్ ఇటు వల్ల ఆపేయటం అనేటువంటి జరిగింది. అప్పుడు కూడా చాలా బాధ్యతాయుతంగా అసలు పోతే 150-200 రూపాయలు రిస్క్తో కూడా 2,000 రూపాయల టార్గెట్స్ని రీచ్ అయినటువంటివి ఉన్నాయి. అందరికి చాలామంది తెలుసు. తర్వాత ఇప్పటికీ కూడా అడుగుతున్నారు, ఒక ప్రైవేట్ గ్రూప్గానే పెట్టేసేసి ఇవ్వండి అని. కానీ ఒకసారి సెబీ అనేటువంటిది కొన్ని రూల్స్ రిస్ట్రిక్షన్స్ తీసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా వాటిని పాటించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే మీకు లక్షలు వస్తాయి అనేటువంటి భావంతో రావద్దు. మీరు ఒక $100 క్యాపిటల్ పెట్టారు కాబట్టి ఈ $100 మనకి కాదు, ఏదో అయితే అది అవుతుంది అనేటువంటి భావంతో మీరు ఉండాలి. అంతేగాని ఈ $100 ఖచ్చితంగా 1,00,000, 2,00,000, 5,00,000 అయిపోతాయి అనేటువంటి ఆశతోటి మీరు ఎంటర్ అనేటువంటిది కావద్దు. ఏదైనా సరే రియాలిటీగా ఆలోచించండి. ఒక మంచి రిజల్ట్ ఇవ్వడానికి మాత్రం 100కి 1000% మా వైపు నుంచి మేము ప్రయత్నం అనేటువంటిది చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, మీరు వాట్సాప్ చేయండి. ఫోన్స్ మాత్రం చేయవద్దు, ఇప్పటికే ఫోన్స్ విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే దాని ద్వారా క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.